పనుల మీద ఈ అధర్మమైనటువంటి యొక్క ప్రభుత్వం ఇది, అవినీతి రహిత ప్రభుత్వం ఇది, ఈ ప్రభుత్వం ప్రజలను దగా చేసిన ప్రభుత్వం అది. కాబట్టి దీని మీద మనం పోరాడాలి. ఈ రోజు నుంచి మనం ఈ ప్రభుత్వం మీద ధర్మ యుద్ధం మొదలు పెడతాం. మనం తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వచ్చేదాకా భారతీయ జనతా పార్టీ ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంటుంది. మీకు నిజంగా 100 సీట్లు గెలిచే కెపాసిటీ ఉంటే మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో మీ సీట్ని మీరు కోల్పోయారు. బీజేపీ గెలిచింది. మా అంజనేయ గారు ఇక్కడే ఉన్నారు, మా కొమరే గారు కూడా ఇక్కడే ఉన్నారు. నిజంగా అటువంటి ఒక పరిస్థితి ఉంటే హైదరాబాద్ జిహెచ్ఎంసీలో మీకు వచ్చిన ఎన్ని సీట్లు? 2 సీట్లు మాత్రమే. మీరు 100 సీట్లు గెలుస్తారు, 15 సీట్లు గెలుస్తారని చెప్పేసి చెప్పుకుంటున్నారు. ఇంతకుముందు కూడా మన బీఆర్ఎస్ పార్టీ అట్నే ఉంది. మా సారు కారు సర్కారు 10 అన్నారు మాట 16 అన్నారు. అటువంటిది ఆ పరిస్థితి మీకు పడుతుంది. ఒక్క సీటు కూడా మీకు వచ్చే పరిస్థితి లేదు తెలంగాణ. ఈరోజు తెలంగాణలో ఏ ఒక వర్గం కూడా మిమ్మల్ని విశ్వసించట్లేదు. మీరు ఏ ఎగ్జామ్స్ పెట్టినా, గ్రూప్ 1 పెట్టినా, గ్రూప్ 2 పెట్టినా అన్ని గందరగోళాలే. విద్యార్థులకు ఎక్కడ కూడా క్లారిటీ లేదు. ఈరోజు మీరు ఇస్తున్నట్టు ఈ విద్యార్థులకు మీరు ప్రామిస్ చేశారు, మేము 3000 రూపాయలు మీకు నిరుద్యోగ భత్తా ఇస్తామని చెప్పేసి. ఏమైంది దాని గురించి? అసలు మీరు చెప్పకుండా మీరు ఏలేరు మాకు తెలుసు. ఎందుకంటే మీకు ఉద్యోగస్తులకు మీరు జీతాలు ఇవ్వడానికి మీ దగ్గర డబ్బులు లేదంటున్నారు. కాబట్టే ఈ యొక్క రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని మీరు ఈరోజు భిక్ష రాష్ట్రం చేస్తారు. భిక్ష అడిగేటటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. యు హ్యావ్ మేడ్ ఏ రిచ్ తెలంగాణ, ఒక సంపన్నమైన తెలంగాణ. దాన్ని మీరు యు హ్యావ్ మేడ్ ఇట్ ఎ పూర్ తెలంగాణ. ఈ రకమైనటువంటి పరిస్థితి తీసుకోవడానికి ప్రజలు చూస్తూ ఉన్నారు. ఈరోజు నేను మొట్టమొదటి రోజుగా నేను ఈరోజు పదవి స్వీకారం చేసినందుకు నేను మా నేతలందరూ కూడా ఏడుతున్నారు. కిషన్ రెడ్డి గారు నాకు వారు ఛార్జ్ ఇచ్చారు. మరి డెఫినెట్గా మా కార్యకర్తల బలంతో తెలంగాణలో మేము అధికార దిశలో ముందుగా మా ముందన్నటువంటి ఒక పరిస్థితి ఛాలెంజెస్ ఉన్నాయో, జరగబోయేటటువంటి ఒక మా లోకల్ బాడీ ఎలక్షన్స్ అయితే ఉన్నాయో దాంట్లో మేము తప్పకుండా అన్ని ప్రాంతాల్లో అన్ని వార్డు మెంబర్తోని మేము జడ్పీటీసీగా మేము పోటీ చేస్తాము. ఇంతకుముందు మేము అంత పెద్ద ఎత్తున పోటీ చేయాలి. ఈసారి పెద్ద ఎత్తున పోటీ మేము చేస్తాము. లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా బీజేపీ ఎక్కువ సీట్లు గెలుస్తుంది. నేను తెలంగాణ ప్రజల్ని కోరుతా ఉన్నాను, బీజేపీని ఒకసారి ఆశీర్వదించండి. బీజేపీ అనేక రాష్ట్రాల్లో గెలిచినటువంటి దాఖలాలు మనం చూసినాం. త్రిపుర లాంటి రాష్ట్రాల్లో ఒక్కసారి గెలిచిన తర్వాత ప్రజలు ఇంకా త్రిపురలో బీజేపీని గెలిపించుకుంటున్నారు. హర్యానాలో ఒకసారి గెలిపించిన తర్వాత బీజేపీనే గెలిపించుకుంటున్నారు. అటువంటి చాలా రాష్ట్రాలు ఉన్నాయి. ఎందుకంటే బీజేపీ పరిపాలనలో అవినీతి ఉండదు, బీజేపీ పరిపాలనలో అబద్ధాలు ఉండవు, బీజేపీ పరిపాలనలో ప్రజలు సుఖశాంతితో ఉంటారు. కాబట్టి అటువంటి బీజేపీ ఈరోజు ఈ యొక్క తెలంగాణలో కూడా వికసిత్ తెలంగాణ డబుల్ ఇంజన్ సర్కారు కోసం అందరూ కూడా కష్టపడాలని చెప్పేసి మీ ద్వారా మా కార్యకర్తలని ప్రజల్ని కూడా నేను కోరుతూ ఈ మొట్టమొదటి యొక్క విలేకరుల సమావేశానికి నాకు మా ఒక పార్టీ స్పోక్స్ పర్సన్స్ అదే పార్టీ ఈరోజు యంత్రాంగం మొత్తం కూడా నాకు ఈ అవకాశం ఇచ్చింది. మీ అందరూ కూడా విలేకరులతో కూడా అందరూ కూడా మరొకసారి నేను కోరుతా ఉన్నాను, రాబోయే రోజుల్లో మనం తరచుగా కలుద్దాం. అనేక అంశాలు ఉంటాయి మీకు. ఎందుకంటే నేను కూడా స్పోక్స్ పర్సన్గా ఉన్నాను. నాకు కూడా ఈ రాష్ట్రంలో అనేక మీడియా సంస్థలతోని, వ్యక్తులతోని, రిపోర్టర్స్తోని ఒక మంచి నాకు రిలేషన్స్ ఉన్నాయి. కాబట్టి మళ్ళీ తరచుగా అనేక అంశాలపై మాట్లాడతాం. ఈ మొట్టమొదటి ఒక పత్రికా విలేకరుల యొక్క సమావేశం కాబట్టి మరి కార్యకర్తలు కూడా చాలామంది మీరు చూశారు. పొద్దున్న నుంచి ఎక్కడెక్కడి నుంచో వచ్చి గత 4 రోజుల నుంచి నా ఇంటి ముందు పొద్దున 6:30 నుంచి రాత్రి 11 గంటల దాకా అటు ములుగు నుంచి, అటు ఆదిలాబాద్ నుంచి, మారుమూరు గ్రామం నుంచి కూడా కార్యకర్తలు వచ్చి కలుస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ పెరిగింది అనే విషయాన్ని కూడా గుర్తిస్తూ, పెరుగుతున్నది అనే విషయాన్ని గుర్తిస్తూ, అధికారంలో వస్తుందని చెప్పేసి నమ్మకంతో ఈ యొక్క పత్రికా విలేకరులందరికీ మరొకసారి నేను ఈ యొక్క సమావేశంకి వచ్చినందుకు ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. అసలు పెట్టింది ఎందుకు? వాళ్ళు పెట్టేది మేము పెట్టి ఫస్ట్ అంబేద్కర్ గారు పెట్టారు. అది వాళ్ళు నేను అడుగుతా ఉన్నాను, సెక్యులరిజము సోషలిజం అనేది 42nd అమెండ్మెంట్లో ఎమర్జెన్సీ పెట్టిన తర్వాత ఆ 2 పదాలు పెట్టడం జరిగింది. ఎందుకు పెట్టారు? వాళ్ళు అపీస్మెంట్ పాలిటిక్స్లో పెట్టారు. వాళ్ళు పెట్టిన తర్వాత మేము తీసేయలే కదా. భారతీయ జనతా పార్టీ తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి గారు వచ్చారు, మోదీ గారు 3వ సారి వచ్చారు. ఎప్పుడైనా దాని జోలికి పోయినామా?
వాళ్ళు ఏంటంటే ఏదో కొద్దిగా పాపం ఏం ఇష్యూస్ లేక ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా ఎమర్జెన్సీ పెట్టింది ఆ పార్టీ, ప్రజల ఒక హక్కులు కాలాల్సింది ఆ పార్టీ. అది చెప్పాలి ముందు. అది ఖర్గే గారు అన్నీ మర్చిపోయింది, పెద్ద మనిషి అయిన కొన్ని విషయాలు మర్చిపోతుంటారు ఆయన. అందుకనే ఆయనకు ఆపరేషన్ సింధూర్ చుట్పుటికి లడాయి అన్నాడు ఆయన. అటువంటి మాటలు మాట్లాడిన మాటలకు మేము ఆన్సర్ చేయడానికి ఇక్కడ లేము. ఏ ఆర్మీ అయితే ఈ దేశం కోసం తన బలిదానం త్యాగం చేసిందో, ఏ ఆర్మీ అయితే సరిహద్దులపైన తన ప్రాణాలు త్యాగం చేసి భారతదేశ యొక్క సరిహద్దులను కాపాడిందో, మన ప్రజలను కాపాడిందో, అటువంటి ఒక ఆర్మీ మీద ఈ యొక్క మాటలు మాట్లాడినటువంటి వ్యక్తుల ఒక సమస్య ఏదైతే మాట్లాడతారో వాళ్ళకు సంబంధించినటువంటి ఏ ఒక మాటకు కూడా మేము ఈ ఒక విషయం చెప్పదలుచుకోవాలి. ఎందుకంటే దే హ్యావ్ ఇన్సల్టెడ్ ఆర్మీ, దే హ్యావ్ ఇన్సల్టెడ్ అవర్ నేషన్. ఫస్ట్ లెట్ దెమ్ అపాలజైజ్ టు ది నేషన్. వాళ్ళు ముందు భారతదేశంలో ప్రజలకు వాళ్ళు ఈరోజు క్షమాపణ చెప్పాలి ఆపరేషన్ సింధూర్ని అపోజ్ చేసినందుకు. రత్న 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 కానీ ట్రంప్ ఎప్పుడు చెప్పిండో అని అడగాలి. ట్రంప్ ఎప్పుడు చెప్పినా అడగాలి. ఈ మధ్య మేము వాట్సాప్లో చూస్తున్నాం ట్రంప్ కుల్ఫీలు అమ్ముతున్నాడు అని చెప్పేసి. మళ్ళీ అది మళ్ళీ చెప్పండి ఆయన అడగాలి. ఒక్క నిమిషం మీరు చెప్పిన దానికి అడుగుతున్నాను. అఖిల పక్ష సమావేశంలో ఎవరు ఉండాలి ఎవరు ఉండకూడదని ప్రభుత్వ నిర్ణయం ఉంటుంది. అది ప్రతి దానికి ప్రైమ్ మినిస్టర్ రాడు. అఖిలపక్ష సమావేశంలో అందరూ ఒక పార్టీలో ఒక హెడ్లు వస్తారు. అక్కడ ప్రైమ్ మినిస్టర్ రావాలన్న అవసరం లేదు. ప్రైమ్ మినిస్టర్ రాలేదు మరి బయట ఉన్నాడు. మీకెందుకు మా వాళ్ళు వచ్చారా లేదా, బీజేపీ గవర్నమెంట్ వచ్చిందా, రిప్రజెంట్ వచ్చారా లేదా, అది మాట్లాడాలి. కానీ ప్రైమ్ మినిస్టరే రావాలి అంటే వాళ్ళకి ఇదన్నీ ఏంటంటే వాళ్ళ